మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా సినీ సంబరాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు ఆ అవార్డులు అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా సినీ సంబరాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు వాటిని అందించి సత్కరిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఫోన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? ఇవాళ ప్రతిష్టాత్మకంగా 10 ఏళ్ల నుంచి ఇవ్వబోతున్నటువంటి అవార్డులకు సంబంధించి సీఎం అండ్ డిప్యూటీ సీఎం మెయిన్ గెస్ట్లుగా వస్తూ ఉన్నారన్నారు. అండ్ ఇంకా మిగతా రంగాల నుంచి సెలబ్రిటీస్ ఎవరైనా వస్తూ ఉన్నారా? ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన సెలబ్రిటీస్ కావచ్చు, వ్యాపార రంగ దిగ్గజాలు కానీ ఎవరైనా వస్తూ ఉన్నారా? రమణ, రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబరాలు జరగబోతా ఉన్నాయి. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ సినీ అవార్డులను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఇప్పటికే చిత్రాలను కూడా ఎంపిక చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఇస్తున్నామని చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకు ఇప్పటికే ఆ సినిమా అవార్డులను ప్రకటించింది. ఇంకా గత 10 ఏళ్లకు సంబంధించి ఉత్తమ చిత్రాలకు సంబంధించి ఈ యొక్క అవార్డులను ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇదైతే ఈ రోజు జరగబోయే ఈ యొక్క పురస్కారాలకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఉన్నటువంటి దిల్ రాజు ఇప్పటికే ఎఫ్డిసి కార్పొరేషన్ తరఫున ఆహ్వాన పత్రికలను ఇప్పటికే అందించడం జరిగింది. ఈ యొక్క పురస్కారాలకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరు కాబోతా ఉన్నారు. 5,000 మందికి పైగా కూడా ఈ యొక్క ఇన్విటేషన్లు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపు సినీ సెలబ్రిటీలు, పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ గద్దర్ అవార్డులకు ఎంపికైన విజేతలతో పాటు జ్యూరీ చైర్మన్లు జయసుధ, మురళీమోహన్ తో సహా పలువురు అగ్రతారలు ఈ యొక్క హైటెక్స్ ప్రాంగణంలోకి రాబోతా ఉన్నారు. ఇక్కడ హైటెక్స్ లో సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. ఎఫ్డిసి ఆధ్వర్యంలో దిల్ రాజు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తా ఉన్నారు. నిన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఈ యొక్క అవార్డులకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. భద్రతకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పేసి కూడా ట్రాఫిక్, అదేవిధంగా ఇటు పోలీసులను ఇప్పటికే సీఎస్ ఆదేశించడం జరిగింది. ఇక ఈ అవార్డులను మనం చూసుకున్నట్టయితే 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా కల్కి చిత్రానికి ప్రభాస్ సీఈఓగా ఉన్నటువంటి చిత్రానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 2023 నుంచి కూడా 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించడం జరిగింది. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డు ఇవ్వబోతా ఉన్నారు. ఉత్తమ నటిగా 35వ చిత్రానికి సంబంధించి నివేతా థామస్ ఈ యొక్క గద్దర్ తెలంగాణ పురస్కారాన్ని అందివ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ జరుగుతా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా ఎవరైతే సినీ రంగంలో విశేష సేవలు అందించిన
ప్రముఖుల పేరుతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేకంగా 6 పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, అదేవిధంగా దర్శకుడు మణిరత్నానికి పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్ కు బిఎన్ రెడ్డి అవార్డు, అదేవిధంగా నిర్మాత అడ్లూరు పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డును, యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, అదేవిధంగా రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ను రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులతో ప్రభుత్వం సత్కరించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆహ్వాన పత్రికలను కూడా ఇప్పటికే ఎఫ్డిసి అందరికీ కూడా అందించడం జరిగింది. కేవలం పాసులు ఉన్న వారే రావాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 5,000 మందికి వచ్చే గెస్ట్లకు సంబంధించి అక్కడ ఏర్పాట్లను కూడా హైటెక్స్ లో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ కు కూడా ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి గద్దర్ ఏదైతే గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తా ఉన్నామో, తెలంగాణ కోసం తన జీవితాంతం పోరాటటువంటి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.